ఒక ప్రతిజ్ఞ ఒక వంశాన్ని ఎలా మార్చేస్తుందో చూశాం. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ ఫలితం చూడండి. సత్యవతి రాజ్యంలోకి వచ్చింది. ఆమెకు 2 కుమారులు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. కాని విధి ఆడిన ఆట మొదలైంది. చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోయాడు. విచిత్రవీర్యుడు కూడా సంతానం లేకుండానే మరణించాడు. ఇప్పుడు ప్రశ్న, కురుకుల వంశం ఎలా కొనసాగాలి? అప్పుడు సత్యవతి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తన పూర్వపు కుమారుడిని పిలిచింది, వేదవ్యాసుడు. ఒక అసాధారణ సంప్రదాయం, నియోగ విధానం. దాని ద్వారా జన్మించారు ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు. కాని ఇక్కడే సమస్య మొదలైంది. ఒకడు అంధుడు, మరోడు శాపగ్రస్తుడు. ఇదే భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి విత్తనమయ్యింది. ఒక చిన్న నిర్ణయం ఒక మహాయుద్ధానికి కారణమైంది. మరి ధృతరాష్ట్రుడు, పాండు జీవితాలు ఎలా మారాయి? నెక్స్ట్ రీల్లో చూద్దాం.